హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం మాత్రమే ఈరోజు చదువుకుందాం. విశ్వాసమును బట్టి హేబెలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. మనం గత 11వ అధ్యాయము ప్రారంభించుకున్నాం. దానిలో విశ్వాసము అంటే ఏంటో ఇంట్రడక్షన్ మనం చూసాం. విశ్వాసము అంటే ఏంటంటే మనము చూడని వాటిని ఉన్నాయని నమ్మడం. దేవుడు కనిపించడు, పరలోకము మనం చూడలేదు, దేవదూతల్ని చూడలేదు, రక్షణ అంటే కంటికి కనిపించదు, ఆత్మీయ ఆనందం మన కంటికి కనబడదు, కానీ అది ఉన్నదని నమ్మడం. దేవుడు చెప్పాడు, ఆయన అబద్ధమాడడు, నేను నమ్ముతున్నాను అంతే. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవిస్తాడంతే. రుజువు చేయి, నో రుజువు ఉంటే చూపించు అప్పుడు నమ్ముతాను, నో అదేం కాదు. యేసు ప్రభు చనిపోవడానికే ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే తన రక్తాన్ని చిందించి ఒక బలి పశువుగా తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి వచ్చాడు. అంటే మన స్థానంలో ఆయన చనిపోయాడు. ఆ టైంలో హేరోదు ఏమన్నాడు, నిన్ను చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, భలే వచ్చావు నా ముందు, తీర్పుకు నిలబడ్డావు, ఒక మ్యాజిక్ చెయ్యి, ఒక వండర్ చెయ్యి. అప్పుడెప్పుడో నీళ్లను ద్రాక్షరసంగా మార్చావట. చనిపోయిన అతనే లాజరు బయటికి రా అనగానే అతను సమాధిలో కుళ్ళిపోయిన శవం మళ్ళా జీవం పోసుకుని వచ్చిందట. ఏదైనా మ్యాజిక్ చేయి చూస్తాను అని ప్రభువుని అవమానపరిచాడు అక్కడ. కానీ చూస్తే నమ్మేది విశ్వాసం కాదు. గతంలో జరిగింది అని మనం చూడకపోయినా నమ్మితేనే దానికి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. పూర్వమందు ఉన్న భక్తులందరూ ఇలాంటి సాక్ష్యాన్నే పొందారు. మనము 5 జ్ఞానేంద్రియాల గురించి చెప్పుకున్నాం, గుర్తుందా? వెలుగు ఏదైనా వస్తువు మీద పడితే ఆ వస్తువును మనం చూడగలమే కానీ వెలుగును చూడలేము. సూర్యుడు ప్రకాశించేవాడే, కానీ ఆ సూర్యునిలోంచి బయటకు వచ్చిన వెలుతురుని మనం చూడలేము. ఆ వెలుతురు దేని మీదన్నా పడితే ఆ వస్తువును మనం చూడగలుగుతాం కానీ ఆ వెలుగును చూడలేము. కానీ గుడ్డివారు అనుకోండి, వెలుగున్నా ఒకటే, వెలుగు లేకపోయినా ఒకటే. కంటితో కనిపించని వెలుగును మనము అనుభవిస్తాం. అలాగే ఇంకొక 4 ఉన్నాయి. ఏంటవి? చెవులు. చెవితో మనము వింటాం, శబ్దాన్ని వింటాం. ఆ శబ్దం కనిపిస్తుందా? ఆ సౌండ్ బాక్స్లోంచి వచ్చిన శబ్ద తరంగాలు అని ఉంగరాలుగా చుట్టుకొని మన చెవుల్లోకి వెళ్ళడం మనం చూస్తున్నామా? చూడు. సెల్ ఫోన్ వాడతాం, కానీ ఈ సెల్ ఫోన్ అక్కడున్న టవర్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ తరంగాలు మనం చూస్తామా? చూడము. కానీ సెల్ ఫోన్ పనిచేస్తుంది కదా. ఇదేంటి వైర్ లేకుండా ఎలా పనిచేస్తుంది అంటే పనిచేస్తుంది. నా చెవి దగ్గర ఒక మైక్ పెట్టుకున్నాను, కానీ నా దగ్గర వైర్లేమి లేవు. నేను అక్కడ తిరిగినా సరే ఈ మైక్ పనిచేస్తుంది. వైర్ లేకుండా ఎలా పనిచేస్తుందంటే పనిచేస్తుంది అంతే. మనము నమ్మాలి అంతే. శబ్దం కనిపించదు కానీ ఉన్నది, రుచి కనిపించదు కానీ ఉన్నది, వాసన బ్యాడ్ స్మెల్ మనకు కనిపిస్తుందా? సువాసన కనిపిస్తుందా? కనిపించదు, కానీ అది ఉన్నదని నమ్ముతున్నాం. అలాగే మనకు కనబడని విషయాలు ఎన్నో ఉన్నాయి, అవి ఉన్నాయని నమ్మడమే విశ్వాసం. దేవుణ్ణి నమ్మిన వారందరినీ విశ్వాసులు అంటారు. విశ్వాసులు అంటే ఎవరు? నమ్మినవారు. దేవుణ్ణి నమ్మని వారిని అవిశ్వాసులు అంటారు. బిలీవర్స్ అండ్ అన్బిలీవర్స్ అని పేరు.
ఏంటి విశ్వాసం ఉంచుతున్నారు? దేవుడు ఉన్నాడని. 6వ వచనం చదవండి. దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకు వారికి బలము దయచేయువాడని నమ్మవలెను కదా. సో దేవుడు ఉన్నాడని మనం నమ్మడమే విశ్వాసం. చూపించు నమ్ముతాం, చూస్తేనే నమ్ముతాము అనుకున్న వాళ్ళు తర్వాత దాని ఫలాన్ని పొందలేరు. ఇప్పుడు చూడకుండా ఉన్నదని నమ్మిన వాళ్ళు రేపు దాని ప్రతిఫలాన్ని పొందుతారని మనం చెప్పుకున్నాం. ఓకే, 4వ వచనంలో ఇలాంటి విశ్వాసాన్ని చూపించిన వారిలో ప్రథముడు హేబేలు, ముందు పుట్టిన కుమారుల్లో ఒకడనమాట. అంటే ఆది పురుషుడు ఆదాము కదా. అంటే ఆదాము తల్లి గర్భములోంచి వచ్చిన కుమారుడు కాదు. దేవుడు మట్టితో అతన్ని రూపాన్ని ఏర్పరిచి అతను నాసికా రంధ్రాల్లో అని తన జీవాయువును ఊదగానే బొమ్మ మనిషి అయ్యాడు అని గ్రంథం చెప్తుంది. అతని ప్రక్కటెముకను తీసి స్త్రీ అవుగాక అన్నాడు. దేవుడు అనుకున్నట్టుగా అందమైన స్త్రీని దేవుడు తయారు చేశాడు. ఇప్పుడు వాళ్ళ ఇద్దరి కలయిక వల్ల పుట్టారు 2 కొడుకులు. చాలామంది పుట్టారు కానీ వాళ్ళందరి పేర్లు లేవు. 2 అన్నదమ్ములు పుట్టారు. పెద్దవాడి పేరు కయ్యూను, చిన్నవాడి పేరు హేబెలు. తల్లిదండ్రులు వారికి నేర్పి ఉంటారు, అయ్యో బిడ్డల్లారా, దేవుడు మమ్మల్ని ఏదేను తోటలో పెట్టాడు, మీరు పుట్టకముందు ఇక్కడ ఉన్నవన్నీ మీరు నిరభ్యంతరంగా తినొచ్చు, కానీ మీరు నాకు లోబడతారో లేదో అని ఒక వృక్షాన్ని అక్కడ పెట్టాను, ఒక్కటే. దాన్ని మాత్రం తినొద్దని దేవుడు నాన్నకు అమ్మకు చెప్పాడు. కానీ మేము అవన్నీ తినడం మానేసి ఏదైతే వద్దన్నాడో అక్కడికే వెళ్ళి దాన్ని తిన్నాము. వెంటనే దేవుడిచ్చిన మహిమను కోల్పోయి దిగంబరులు అయిపోయాము. దేవుని మాటకు అవిధేయత చూపించిన మూలాన దేవుడు మమ్మల్ని ఆ తోటలోంచి బయటకు వెళ్ళగొట్టి అక్కడ కాపలాదారులను పెట్టి లోపలికి రాకుండా మమ్మల్ని శిక్షించాడు. ఆ మహిమను కోల్పోయాము. రోజు దేవుడు మాతో పలకరించేవాడు, ఆదామా ఎలా ఉన్నావు, ఈ పెద్దగా ఉందే ఏనుగుకి ఏం పేరు పెట్టావు? ఏనుగు. దీనికి ఏం పేరు పెట్టావు? సింహం. దీనికి ఏం పేరు పెట్టావు? దుప్పి. అవునా, భలే ఉన్నాయి నీవు పెట్టిన పేర్లు అని కాసేపు ముచ్చటించి వెళ్ళిపోయేవాడు. మళ్ళా రేపు సాయంత్రం వచ్చేవాడట చల్లని వేళలో. ఏం కావాలి నీకు అని అడిగాడు. సంతోషంగా ఉన్నావా? నీకు సాటి అయిన సహాయముగా ఇచ్చానే, ఆమె నీకు సహాయం చేస్తుందా లేకపోతే పక్కలో బల్లెములా ఉందా అని ఇలాంటి కస్సుకాలన్నీ దేవుడు మాట్లాడు. నేను మంచి ఫలాన్ని సృష్టించాను చూసావా, అక్కడక్కడ ఉంది. దాన్ని ఒలవగానే దానిలో గింజలు వజ్రాల్లా మెరుస్తున్నాయి. ఏమా ఫలం? దానిమ్మకాయ. చాలా బాగుంటుంది, కానీ నీకు నచ్చిందా నా సృష్టి? ఇలాంటి విషయాలు ఏవో దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉండేవాడు. ఒక తండ్రి బిడ్డతో మాట్లాడినట్టు ఉండేవాడు. నాయన్లారా, బిడ్డల్లారా, ఓ కయ్యను, ఓ హేబెలు, ఇంత మంచి సహవాసాన్ని మేము పోగొట్టుకున్నాము చేతులారా. తినమన్నా జీవవృక్షాన్ని తినలేదు, వద్దని నా దాన్ని మేము తిని బయటకు పారద్రోలబడ్డాము. మీరు అలా చేయకండి, దేవుడు చెప్పినట్లు చేయండి. మీరు తప్పక ఒక సమయంలో ఒక అర్పణ పట్టుకొని విశ్వాసంతో దేవుడి దగ్గరికి వెళ్ళండి. ఒక స్థలానికి వెళ్ళండి, ఒక సమయంలో వెళ్ళండి. వెళ్ళి దేవుడి మీద మీకున్న ప్రేమ చొప్పున ఏదో ఒక అర్పణ దేవునికి ఇవ్వండి. ఆ ఇచ్చే అర్పణ దేవుడు అంగీకరించాలంటే, నేను మీ నాన్న పాపం చేశాం, మీరు కూడా పాపం చేసేవాళ్లే. పాపం చేసే స్వభావం మీ రక్తములో ఉంది, పుట్టుకతో ఉంది. అవిధేయత అనే పాపము మాలో నుండి మీకు వచ్చింది.
పిల్లలకు ఆకారం రావడం మాత్రమే కాదు, ఆ బుద్ధులు కూడా వస్తాయి తల్లిదండ్రుల ద్వారా. గనుక మీరు దేవుడు చెప్పినట్లు చేయండి నాయనా, మేము చేయలేదు కనీసం మీరైనా చేయండి. ఏం చేయమంటారు? డాడీ, దేవుని ఆమోదం కావాలంటే నేను పాపం చేశాను, నేను చచ్చిపోవాలి, శిక్ష పొందాలి, కానీ నా స్థానంలో ఒక నిర్దోషమైన ఒక గొర్రె పిల్లను నేను బలిస్తాను. ఆ గొర్రె పిల్ల అక్కడ చనిపోయింది, రక్తం చిందించింది, నా స్థానంలో అది చనిపోయింది, నా శిక్ష అది భరించింది. ఆ మరణాన్ని చూచి నన్ను క్షమించు అని దేవుణ్ణి అలా చేరాలి అని ఆదామవ్వలు తమ పిల్లలకు చెప్పుంటారు. మనం కూడా ఏం చేస్తాం మన పిల్లలకి? అరే నాన్న అలా చేయకు, ఇలా చెయ్యి, దండం పెట్టుకో, అబద్ధాలు ఆడకు, ఈ పెన్ ఎక్కడిది, దొంగిలించుకొచ్చావా, స్కూల్లో ఎవరిదైనా తీసుకెళ్ళి ఇచ్చే, లేకపోతే మీ మాస్టర్కి చెప్తాను, ఇది చదువుకునే సమయం, నువ్వు ఆడుకోవద్దు, చదువుకో అని మన పిల్లలకు మనం ఎలా నేర్పుతామో ఆది దంపతులైన ఆదామవ్వలు కూడా వారిద్దరి పిల్లలకు నేర్పి ఉంటారు. కానీ దానిలో ఒకడు విధేయత చూపాడు, ఇంకొకడు అవిధేయత చూపాడు. పెద్ద కుమారుడు అవిధేయుడు, తింగరోడు, వాడికి ఆలోచించే సామర్థ్యము లేదు. వాడు ఈర్ష్యతో, ద్వేషంతో, కోపంతో, పగతో ఉన్నాడు. వాడు విధేయుడు కాదు. ఒకని అజ్ఞానం వాణ్ణి అవిధేయుడుగా చేస్తుంది. ఒకని జ్ఞానం విషయాన్ని అర్థం చేసుకుని లోబడేలా చేస్తుంది. తన కోపమే తన శత్రువు అన్నట్టు ఊరకే కోప్పడేవాడు అజ్ఞాని, కానీ నిదానించి ఆలోచించేవాడు జ్ఞానవంతుడు. ఒకే తల్లి గర్భములో పుట్టినప్పటికీ వీళ్ళిద్దరూ విభిన్నమైన వ్యక్తిత్వాలు కలిగి ఉన్నారు. వాళ్ళ గురించి ఏమి రాస్తారో చూడండి. 4వ వచనములో, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించాడు. కంపేర్ చేస్తున్నాడు. కయీను అర్పించిన బలి కంటే హేబేలు అర్పించిన బలి శ్రేష్టమైంది అని చెప్పాడు. ఇప్పుడు దేవుడికి ఏదో ఒకటి ఇవ్వాలి అని పట్టుకొచ్చాడు. ఒక మేకపోతును కొనాలంటే 20,000, కానీ దాని స్థానంలో అతడు ఇంత పెద్ద ఆనమగా తెచ్చాడు, క్యాలీఫ్లవర్ తెచ్చాడు. ఎందుకంటే అవి పెద్దగా ఉంటాయి కదా, చూడటానికి పెద్ద, ధర తక్కువ. మరి ఎక్కడ కోసుకొచ్చాడు? ఇలాంటివన్నీ పట్టుకొచ్చేసాడు. కొబ్బరికాయ పెట్టేసి ఉంటాడు, ఎందుకంటే ఇంత పెద్ద కొబ్బరికాయ కదా, పెద్ద కనబడుతుంది. అదేమో 10 రూపాయలు. ఇదంతా లెక్కేసిన 100 రూపాయలు కూడా ఉండదు. వాడేమో 20,000 పెట్టి, డబ్బు ఖర్చు పెట్టి మేకను తెచ్చాడు. వీడేమో పెద్ద పోజుగా నేను వెళ్ళకపోతే బాగోదని తన భూమి పంటలో కొంత తెచ్చాడు. దేవుడు చూచాడు. అర్పణ ఏది అనేది ముఖ్యం కాదు, ఎలాంటి ఉద్దేశముతో దాన్ని దేవుడికి తెచ్చాడు అనేది ముఖ్యం. అయితే ఒకని అర్పణను దేవుడు అంగీకరించాడు, మరొక అర్పణను దేవుడు త్రోసివేశాడు, తిరస్కరించాడు. ఎప్పుడైతే తమ్ముని అర్పణ దేవుడు అంగీకరించి అతని అర్పణను తిరస్కరించాడో, ఈ అన్నకు కోపము, ద్వేషము, పగ, అసూయ, నరహత్య చేయాలని మనస్సు వచ్చేసింది. అంతే. ఆ రోజుల్లో కూడా పనిముట్లు ఉండేవి. గొర్రెను వధించడానికి మరి కత్తి కావాలి కదా. మనలాంటి కత్తి వాడి దగ్గర లేదేమో కానీ రాయిని అరగదీసి సానబెట్టి మొత్తం మీద పదునుగా చేస్తుంటారు. హేబేలు ఏ పదునైన రాయితో ఆ గొర్రెను లేక ఆ మేకను బలిచ్చాడో అదే రాయి పట్టుకొని, ఎరా నువ్వు లేకపోతే దేవుడు చచ్చినట్లు నాది ఆమోదించును కదా, నీది తీసుకోవడం ఏంటి, నాది వెనక్కి ఇసిరేయడం ఏంటి అని దేవుణ్ణి ఏం చేయలేడు కదా. ఆ కోపాన్ని తన తమ్ముడి మీద చంపేశాడు. అతడు
అన్నయ్య నేనేం తప్పు చేశాను? అమ్మ నాన్న చెప్పినట్లు బలి అర్పణ ద్వారా దేవుణ్ణి చేరాలని చెప్పిన మూలాన్ని నేను గొర్రె పిల్లని తెచ్చాను. నన్ను అడిగితే నేనే ఇద్దును కదా నీకు, అరువిద్దును, పోని తర్వాత ఇద్దులే నాకు డబ్బులు, పోని నీ దగ్గర ఉన్న డబ్బులతో ఒక గొర్రెను కొని ఇస్తే బాగుండు కదా అంటే, ఏంట్రా వాగుతున్నావు, ఏంట్రా నువ్విచ్చింది దేవుడు స్వీకరించడం ఏంటి, నేను ఇచ్చింది కాదనడం ఏంటి అని చంపేశాడు. ఆ అబ్బాయి చనిపోతూ దేవా నాకు తీర్పు తీర్చు, నేనేం తప్పు చేయలేదు, నువ్వు అడిగింది నేను చేశాను, ఇదిగో నాన్న నన్ను చంపేస్తున్నాడని కొట్టుకుంటూ ఆ రక్తము దేవునికి మొరపెట్టింది. రక్తము మాట్లాడుతుంది. బ్రతికింది కొన్ని సంవత్సరాలే కానీ నీతిగా బ్రతికాడు. దేవుని చేత నీతిమంతుడని సాక్ష్యము పొందాడు. అది జీవితం అంటే. మనకు కూడా సామెత ఉంది కదా, కాకిలా కలకాలం బ్రతకడం కంటే హంసల 6 నెలలు. స్టెఫను కూడా కొంతకాలమే బ్రతికాడు, మంచి సువార్త చెప్పాడు. కయ్యూను బ్రతికాడు కానీ దేశదిమ్మరి అయిపోయాడు. దాని గురించి బైబిల్ ఏమని సాక్ష్యం ఇస్తుందో, దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడో మనం చూచాము. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. అతడు అట్టి విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. జరా మనము దేవుని ఆమోదాన్ని పొందాలి. కీర్తన 32లో ఏమని రాస్తుందంటే, తన అతిక్రమానికి పరిహారం నొందినవాడు, పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. నాతో చెప్పండి అందరూ, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడువాడు ధన్యుడు. పాస్టర్ చేత నీతిమంతుడని ఎంచబడిన వాడని ఉందా? నేనెవరిని? ఒక వ్యక్తి తెచ్చిన అర్పణను బట్టి కాక అతని హృదయములో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతుడుగా తీరుస్తాడు. ఒక దేవాలయం ఉన్నది, దానిలో చాలామంది ఇంతంత నాణ్యాలు, బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు, అంటే పూర్వదినాల్లో ఈ రూపాయి నోట్లు ఉండేవి కాదు కదా, వెండి బంగారాల నాణ్యాలతోనే క్రయ విక్రయాలు జరిగేవి. మూటలు తెచ్చి హుండీలో వేశారు. కానీ ఒక బీద విధవరాలు, తన దగ్గర ఏమీ లేవు, 2 కాసులే ఉన్నాయి, ఆ ఉన్న 2 పట్టుకొచ్చి ఆ హుండీలో వేసి ఇలా అనుకొని వెళ్ళిపోతుంది. ప్రభు అక్కడ ఉన్నాడు, ఆగండి అని ఆమె చేయి పట్టుకొని పైకెత్తి, ఈమె అందరికంటే ఎక్కువ ఇచ్చింది అని అన్నాడు. అప్పుడు అందరూ అనుకుంటున్నారు, ఆమెకు డబ్బు ఎక్కడిదే ఎక్కువ ఇవ్వడానికి? నేను చూశాను 2 కాసులే వేసింది, నేను ఇంత మూట వేశాను, ఇన్ని నాణ్యాలు వేశాను, ఇదేంటి అని సణుక్కున్నారు. ప్రభు అన్నాడు, ఎంత ఇచ్చావో ముఖ్యం కాదు, ఏ ఉద్దేశముతో ఇచ్చావో అనేది ముఖ్యం. మీకు అంత ఉంటే అంత ఇచ్చారు, ఆమెకు ఇంతే ఉన్నది, ఆ ఒక్కటి దేవుని కార్యాల కొరకు ఇచ్చేసింది అని ఆమెను అభినందించాడు. సో ఏం తెచ్చావో అనేది ముఖ్యం కాదు, ఏ ఉద్దేశముతో తెచ్చావో అనేది ముఖ్యం. విశ్వాసము లేకుండా ఏం చేసినా వేస్ట్ అని చెప్తుంది ఈ వాక్య భాగం. నీలో విశ్వాసము లేకుండా నీవు ₹1,00,00,000 దేవుడికి ఇచ్చిన వేస్ట్. నీవు దేవుని వాక్యానికి విధేయత చూపించే విశ్వాసము ఉండి ₹1 ఇచ్చినా అదెంతో ఘనం అని చెప్పాడు. డబ్బు ముఖ్యం కాదు, ఈ లోకంలో ఉన్న డబ్బంతా దేవుడిది. బంగారం ముఖ్యం కాదు, మనమేదో 10-20 తులాలు బంగారం పెట్టుకుని అబ్బో అనుకుంటాం. దేవుడే ఇదంతా సృష్టించాడు. పరలోకములో వీధులన్నీ, కొండలన్నీ బంగారుమయము. బంగారం మీద మనం నడుస్తూ వెళ్ళాలట. సో మనకున్న కాస్తంత బంగారం, కాస్తంత భూమి, కాస్తన్ని డబ్బులు దేవుడి దృష్టిలో విలువైనవి కావు. కానీ నువ్వు ఎలాంటి విశ్వాసముతో ఉన్నావు అనేది ముఖ్యం.
నీ డబ్బు దేవుడికి అక్కర్లేదు, కానీ నీ విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. కొందరు అనుకుంటారు దేవుడు ముఖాన్ని పడేసేది ఏదో పడేస్తే మనల్ని శపించకుండా ఉంటాడు, సో ఆయనకి ఇచ్చేసి చేతులు దులుపుకుందాం, మనం చేసే పాపం మన ఇష్టం వచ్చినట్టు మనం చేద్దాం అనుకుంటారు. విశ్వాసము లేకుండా, నమ్మిక లేకుండా హృదయంలో నువ్వు దేవునికి ఏమిచ్చినా అది లంచం ఇవ్వడానికి ప్రయత్నం చేసినట్టు. దేవుడు మన నుండి డబ్బు, బంగారం ఇవేం అడగడు, బోధలు చేయమని అడగడు, గుడులు గోపురాలు కట్టించమని అడగడు. ఎందుకంటే ఆయన గుడిలో ఉండడు, ఆయనకి గుడి గోపురాలు వద్దు. ఆయనకి మన హృదయంలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. మనమేమో ఇమ్మన్నది ఇవ్వము, కలిగి ఉండమన్నదాన్ని కలిగి ఉండము, కానీ వద్దన్న దాన్ని చేయడానికి మాత్రం తయారైపోతాం. కానుకలు ఇమ్మంటే అందరు ఇచ్చేస్తారు, కానుకలు వద్దు నీ హృదయము ఇయ్యి అంటే ఒక్కళ్ళు ఇవ్వరు. దేవుడు కోరేది హృదయాన్ని, పాస్టర్ కోరేది కానుకల్ని. చూసారా, విశ్వాసము ముఖ్యం కానీ మెటీరియల్స్ ముఖ్యం కాదు. పాపం చేయొద్దు, పాపం చేయడం వల్ల నీవు శిక్ష పొందుతావు అని చెప్పాడు. సో దేవుడు చెప్పిన వాక్యానికి విధేయత చూపడం మనకు ముఖ్యం, కానీ ఇదిగో నువ్వు ఏం చెప్పినా వినను, కావాలంటే గుంజీలు తీస్తాను, కావాలంటే నేను వాక్యాలు కంఠస్థం చేసి అప్పచెప్తాను, కావాలంటే నేను చందా ఇస్తాను, మందిరం కట్టి పెడతాను, సువార్త సేవ చేస్తానంటే ఆయన ఏమంటాడు, ఇవేమి నాకు వద్దు, లోబడే విశ్వాసము నీలో ఉండాలి, అదే నేను కోరుతున్నానని అంటాడు. అతని అర్పణను గూర్చి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. సో నువ్వు నేను దేవుని ద్వారా నిర్దోషి అని, నీతిమంతుడని ఆమోదం పొందాలంటే విశ్వాసము వలనే గాని అర్పణ వలన కాదు. మనము డబ్బు, అర్పణలు, ఏవేవో ఇవన్నీ తీసుకొచ్చామనుకోండి దేవునికి ఇవ్వడానికి, పాటలు, సాక్ష్యాలు, వాక్యాలు, సువార్త సేవ, ఇలాంటి అన్నీ పట్టుకొచ్చామనుకోండి, కానీ వీటన్నిటిలో విశ్వాసం లేకపోతే దేవుడు దాన్ని ఆమోదించడు. ఇవేమీ చేయలేకపోయినా ఈ ప్రక్క ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఇవేమీ లేకపోయినా పర్వాలేదు. ఎంత గొప్ప మాట చూడండి ఇది. వస్తురూపమైన పదార్థాలు కాదు దేవుడు మన నుండి కోరేది, పాపము చెయ్యని నమ్మకమైన విశ్వాసం. దేవుడు చూస్తున్నాడు, నాకు ప్రతిఫలం ఇస్తాడు, నేను నీతిగా ఉంటే తన మోక్షాన్ని, తన రాజ్యాన్ని నాకు ఇస్తాడు, నేను పాపం చేస్తే శిక్ష ఉంటుంది అనే విశ్వాసము ఒక్కటే దేవుడు కోరేది, మరి ఏమి కాదు. అతడు మృతునందియు ఆ విశ్వాసము ద్వారా ఏం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అతడు ఇప్పుడు లేడు, కానీ తాను జీవించిన జీవితం మనతో ఇప్పటికీ మాట్లాడుతూనే ఉంది. ఒరే అబ్బాయి, కానుకలు కాదు, పదార్థాలు కాదు, వచ్చి కూర్చునుడు కాదు, పాటలు పాడుడు కాదు, బోధలు చేయడం కాదు, విశ్వాసము ముఖ్యం అని చెప్తున్నాడు. సో కయ్యూను, హేబేలను వారు ఒకే తల్లికి పుట్టిన పిల్లలైనా వారు విభిన్నమైన మనస్తత్వాలు కలిగి ఉన్నారు. ఒకడు దేవుణ్ణి బాధ పెట్టాడు, మరొకడు దేవునికి సంతోషం కలిగించాడు. దేవుడు ఒక అతన్ని తిరస్కరించాడు, మరొక అతన్ని అంగీకరించాడు. మరి ఇక్కడున్న వారిలో ఉన్న మనుషుల్ని రెండు భాగాలు చేస్తే, దేవుని ఆమోదాన్ని పొందేవాళ్ళు, విశ్వాసము గలవారు, దేవుని చేత నిర్దోషి, నీతిమంతుడని తీర్చబడిన వారు ఎంతమంది, కయ్యూను వలె తృణీకరింపబడిన వారు ఎంతమంది. మీరు ఏ కోవకు వస్తారో మీరు చూడండి.
స్వంత ఇష్ట ప్రకారము చేసే భక్తి వేరు, దేవుని చిత్త ప్రకారం చేసేవారు వేరు. కయ్యూను అనే ఇతను తనకు తోచింది తెచ్చాడు, కానీ దేవుడు తెమ్మన్నది తేలేదు. చాలామంది విశ్వాసాన్ని కలిగి ఉండరు కానీ ఉపవాసాలు చేస్తారు. ఎందుకు ఉపవాసాలు ఉండమని చెప్పాడా ప్రభు? అపోస్తలులు చెప్పలేదే. ఉపవాసం ముఖ్యం కాదు, పశ్చాత్తాప ప్రార్థన ముఖ్యం అని చెప్పాడు. వీళ్ళేమో ప్రార్థన చేసుకోరు, కానీ దొంగ ఉపవాసాలు మాత్రం ఉంటారు. నేను ఎలా నా సిలువెత్తుకొని నేను వెళ్ళానో అలా మీరు మీ సిలువెత్తుకొని నా వెనకాల వెంబడించండి. సంవత్సరానికి 40 రోజులు కాదు, ప్రతి దినము అన్నాడు. కానీ ఈ వేషధారులందరూ నరకానికి పోయే బ్యాచ్ 40 రోజులు ఉపవాసం ఉంటారట. అది ప్రభు చెప్పాడా ఉండమని? చెప్పలేదే. అంటే నువ్వు అనుకునే విశ్వాసము ద్వారా దేవుణ్ణి ఆమోదాన్ని పొందుదాం అనుకున్నది వేస్ట్. దేవుడు చెప్పిన దాన్ని నీవు నెరవేర్చు, నీకు ప్రతిఫలం ఉంటుంది. అప్పుడు నీవు దేవుని చేత నిర్దోషి అని ఎంచబడతావు. హృదయములో కపటము లేనివాడు ధన్యుడు, అంతేగాని తెల్లని వస్త్రం వేసుకున్నవాడు ధన్యుడని చెప్పలేదు. లేకపోతే ఆ భవానీ మాల వేసుకున్న వాళ్ళు, అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు రంగురంగులు బట్టలు మార్చినట్టు ఈ 40 రోజుల్లో ఏవో బ్రౌన్ కలరు డ్రెస్ వేసుకొని చెప్పులు వేసుకోకుండా ఏవో వేషాలేసి పండుగలు ఆచరించేవారు దేవుని ఆమోదాన్ని ఎప్పటికీ పొందలేరు. ఆయన చెప్పింది ఏంటో విను. యేసుప్రభు చెప్పాడు తండ్రిని ఆరాధించు అని. యేసుప్రభు చెప్పాడు తండ్రికి ప్రార్థన చేయని. యేసుప్రభు చెప్పాడు దేవుణ్ణి నమ్ముకున్నారు మంచిదే, నా యందును విశ్వాసం ఉంచండి అని చెప్పాడు. పండుగ క్రైస్తవుల్లా ఉండొద్దు, ప్రతిదినము నన్ను వెంబడించండి అని ప్రభు చెప్పాడు. ఆయన చెప్పింది విస్మరిస్తారు. ఈ బోధకులు పాస్టర్లు చెప్పిన ఆచారాలు మాత్రం నెంబర్ 1గా పాటిస్తారు. అంతే, వాళ్ళు కయ్యూనులు. వారు తృణీకరింపబడతారు, వారు త్రోసివేయబడతారు, వారు దేశదిమ్మరులు అయిపోతారు. కానీ విధేయత చూపించే విశ్వాసము ఒక్కటే మనలను పరిశుద్ధులుగా చేస్తుంది. ఎఫెసీ 2:8-9 ఏముందంటే, ఒకడు విశ్వాసము ద్వారా దేవుని కృపచేతనే రక్షణ పొందుతాడు, అంతేగాని ఇచ్చిన అర్పణల వల్ల కాదు. దేవుడికి చందాలు కానుకలు ఇస్తున్నామని చాలామంది ఇస్తారు, ఏవేవో తెస్తారు మందిరానికి, హుండీలో వేస్తూ ఉంటారు. దేవుడు అన్నాడు వాటి వల్ల నీవు నా ఆమోదాన్ని పొందలేవు, విశ్వాసము ముఖ్యం. ఎఫెసీ 2 ఏమంటుంది? రక్షణ ఎలా పొందుతాము? విశ్వాసము ద్వారానే రక్షణ పొందగలము. అది మీ క్రియల వల్ల జరిగినది కాదు. అంటే మీరేదో ఉపవాసం ఉండడం వల్ల, మీరేదో పస్తులు ఉండడం వల్ల, మీరేదో మీ శరీరాన్ని బాధపరచుకోవడం వల్ల మీరు నీతిమంతులుగా ఎప్పటికీ తీర్చబడలేరు అని చెప్పాడు. సో అది క్రియల వల్ల కలిగినది కాదు గనక మనము అతిశయపడ వీలు లేదు. సో ఆది నుండి విశ్వాసాన్ని కనుపరిచిన హేబోలు మొట్టమొదటివాడు. ఆయనకి పాస్టర్ లేడు, ఆయనకు మంచి చర్చ్ బిల్డింగ్ లేదు, ప్రతి వారం ఇలాంటి భక్తి నేర్పేవాళ్ళు లేరు. ఆయన ఒక్కసారి తల్లిదండ్రులు చెప్పగానే లోబడి ఆ ప్రకారం చేశాడు. అందుకనే బ్రతికింది కొద్ది కాలమైన దేవుని చేత నీతిమంతుడనే ఒక సాక్ష్యాన్ని పొందాడు. ఇప్పుడు దేవుడు నిన్ను నిలబెట్టి నీతిమంతుడుగా తీర్చాలంటే దేన్ని బట్టి తీరుస్తాడు చెప్పండి? విశ్వాసం. ఎలాంటి విశ్వాసం? దేవుని వాక్యానికి లోబడే విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడుగా తీరుస్తాడు. కానీ మనుషులు పెట్టిన పద్ధతులకు లోబడితే మనం నీతిమంతులుగా ఎప్పటికీ తీర్చబడలేము. ఆదాము హవ్వల్లో విధేయత చూపించే విశ్వాసం లేదు. ఉంటే హేబేలు కంటే ముందు ఎవరి పేరు పెట్టాలి? ఆదాం పేరు పెట్టాలి.
కానీ ఆదాం పేరు లేదు. ఆదామవ్వలు విశ్వాసము లేని వాళ్ళు, అందుకనే బయటకు వెళ్ళగొట్టబడ్డారు. అలాంటి అవిధేయులకు పుట్టినవాడు హేబెలు. అతను దేవుని ఆమోదాన్ని పొందాడు. మనందరం ఉంటాం, బ్రతుకుతాం ఈ లోకంలో, చర్చికి వస్తాం, కానుకలు ఇస్తాం, ప్రార్థనలు చేస్తాం. కానీ మనలో దేవుని ఆమోదాన్ని పొందిన వాళ్ళు ఎవరో? కేవలం మన హృదయంలో ఉన్న విశ్వాసాన్ని బట్టే మనం ఆమోదాన్ని పొందుతాం. మరి హేబెలు ఏదెను బయట పుట్టాడా, లోపల పుట్టాడా? బయట. అంటే ఆదామవ్వలు ఏదెను తోటలోంచి బయటకు వెళ్ళగొట్టబడిన తర్వాత వాళ్ళు పుట్టారు కనుక వాళ్ళు దేవుని స్వరాన్ని వినలేదు, దేవుణ్ణి చూడలేదు. ఆదామవ్వలు ఆదిలో ఉన్నట్టుగా దేవునితో సహవాసం వాళ్ళిద్దరూ చెయ్యలేదు. కానీ తల్లిదండ్రులు చెప్పింది విన్నారే గాని వారు స్వయంగా దేవుని స్వరాన్ని వినలేదు, దేవునితో మాట్లాడలేదు, దేవుణ్ణి చూడలేదు. చూసారా? అంటే తల్లిదండ్రులకున్న అనుభవం వీళ్ళకుందా? లేదు. కానీ చెప్పగానే హేబెలు లోబడ్డాడు. విశ్వాసం అంటే అది. నేను చూడలేదు యేసు ప్రభుని, మీరు చూడలేదు, ఈ హేబెలు చూడలేదు. కానీ 1000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు బలి పశువుగా చనిపోతాడని, ఆయన చిందించిన రక్తము ద్వారానే దేవుని యొద్దకు మనం చేరాలనే విశ్వాసముతో ఆనాడే హేబెలు గొర్రె పిల్లను బలిగా అర్పించాడు. చూచి నమ్మినవారు ధన్యులా, చూడక నమ్మినవారు ధన్యులా? ప్రభు చెప్పాడు. తోమా ఏమన్నాడు? నేను ఆయన గాయాల్లో వ్రేలు పెడితేనే గాని, చూస్తేనే గాని నేను నమ్మను. యేసుప్రభు తిరిగి లేచాడని నమ్మను. అన్లెస్ ఐ సీ ఆన్ మై ఓన్. నేను చూడాలి, నేను తాకాలి అన్నాడు. కానీ ప్రభు అన్నాడు, తోమా నువ్వు చూస్తేనే కానీ నమ్మనంటున్నావు, కానీ నేను పరలోకం వెళ్ళిపోతాను, గ్రంథం మనుషులకు ఇవ్వబడుతుంది. వారు చూడకపోయినా వారు విని గ్రహించి హృదయమందు విశ్వాసము వాళ్ళు ధన్యులని ప్రభు చెప్పాడు. ఆదికాండములోకి రండి ఒకసారి, 4వ అధ్యాయం చూడండి. ఇక్కడున్న వాక్యాన్ని హెబ్రీ గ్రంథకర్త అక్కడ చెప్తున్నాడు. 4:3 హేబెలు ఏం పని చేసేవాడు? గొర్రెల కాపరి. ఇప్పుడు ఈ గొర్రెల కాపరి ఏం చేశాడు? 4వ వచనంలో తన మందలో నుండి తొలిచూలు పుట్టినది క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చి దేవునికి అర్పించాడు. చూడండి, పక్క వాళ్ళ మందలో తన మందలో నుండా? ఎవరిదో తెచ్చి ఇవ్వడం కాదు, నీలో ఉండాలి విశ్వాసం. ఎవరి టికెట్ వాళ్ళదే, ఎవరి ఆపరేషన్ వాళ్ళదే, ఎవరి ఆరోగ్యం వాళ్ళదే, ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి పాపక్షమాపణ వాళ్ళదే. మా నాన్నగారు పాస్టర్ గారు అయ్యారని నేను పరలోకం వెళ్ళను, నా రక్షణ నేను చూసుకోవాలి. తాను తన మందలోది తెచ్చాడు. రెండవది తొలిచూలు పుట్టిన దాన్ని ఇచ్చాడు. తర్వాత క్రొవ్విన వాటిని ఇచ్చాడు, కొన్ని తెచ్చాడు. చూసారా, భక్తి అంటే ఇదే. ప్రేమ ఉంటే అలానే ఉంటుంది. మన సొంత తోబుట్టులు అనుకోండి, సొంత కుమార్తె అనుకోండి, మోసంగా తీసుకెళ్ళాం. ఏం చేస్తాం? మంచిది, గట్టిది, ఎక్కువ కాలం మన్నేది, విలువైంది తీసుకెళ్తాం. అయితే పెట్టుబడికి అనుకోండి, వాళ్ళు మొన్న ఇచ్చి ఏమిచ్చారు? ఒక రేకు డబ్బా ఇచ్చారా? ఆ రేకు డబ్బా అలాగే ఉంది కదా, అది ఇచ్చేద్దాం మళ్ళా వాళ్ళకి అని అనుకుంటాం. మోసంతో ఉంటాం. అయితే నిజమైన ప్రేమ సొంత బిడ్డకు ఇచ్చేటప్పుడు డూప్లికేట్ ఇవ్వము, ఒరిజినల్ ఇస్తాం. మన స్ట్రెంగ్త్ అంతా ఉపయోగిస్తాం. మనం ఎంత ఖర్చు పెట్టి కొనగలమో మ్యాక్సిమం అంత ఖర్చు పెట్టి మన బిడ్డకు ఇస్తాం. తల్లిదండ్రులు పిల్లలకు సంబంధాలు చూస్తారు. చూసినప్పుడు వాళ్ళ యొక్క బలమంతా ఉపయోగించి, సామర్థ్యమంతా ఉపయోగించి బెస్ట్ వాళ్ళ పిల్లలకు ఇవ్వడానికి చూస్తారు. ఈలోగా పిల్లలు ఏం చేస్తారు?
చెత్తను కోరుకొని దాన్ని ఎంచుకుంటారు. కానీ తండ్రి ఇచ్చేది ఎలాంటిది? ఉన్నతమైంది, బెస్ట్ది. ఎందుకంటే ఎంతో ప్రేమతో బిడ్డను తల్లిదండ్రులు ప్రేమిస్తారు. అలాగే దేవుణ్ణి ప్రేమించే మనము ఇలాంటి అర్పణ ఇవ్వాలి. తన మందలోనిది తొలిచూలు పుట్టింది ఏదో ఒకటి కాదు, ముందు పుట్టింది, ముందుది దేవునికి ఇచ్చేయాలి. ఇది లాస్ట్లో 10 నిమిషాలు అయిపోయే ముందు కూర్చొని వినేది కయ్యూను అర్పణ. ముందు నేను ఉండాలి, ప్రారంభ ప్రార్థనలో నేను ఉండాలి. కాసేపు ఒంటరిగా ఎవరు రాకముందు నేను ప్రార్థన చేసుకోవాలి ఒంటరిగా. అది హేబేలు అర్పణ. ఏదో పాస్టర్ గారు చూస్తున్నారని అటెండెన్స్ వేసుకోవడానికి, హాజరు వేసుకోవడానికి వచ్చేది అర్పణే కాదు. నువ్వు పాటలు పాడలేదు, ఆరాధించలేదు, వాక్యం వినలేదు, మరి దేవుని ఆమోదం ఎలా వస్తుంది నీకు? తొలిచూలు ఇచ్చాడా, లాస్ట్ది ఇచ్చాడా? తన మందలోది ఇచ్చాడా, వేరే వాళ్ళది ఇచ్చాడా? కురువిని దాన్ని ఇచ్చాడా, గుడ్డిది, కుంటిది, జబ్బుది ఇచ్చాడా? నేను ఒకసారి మేకను కొందామని తెల్లవారుజామున వెళ్ళిపోయాను, మేకల సంతకు. అక్కడ కూర్చొని చూస్తున్నాను, అసలు ఎలా బేరం ఆడతారు, ఎలా ఎంపిక చేస్తారు అని చూశాను. ఒక అరగంట సేపు అంతా గమనించి మాస్క్ కట్టుకొని కనబడకుండా దాక్కొని ఎలా బేరాలు చేస్తున్నారు అని. ఆ మేకను, గొర్రెను కొనేవాడు వీపు మీద చేయి పెట్టి తడుముతున్నాడు, కన్నుందో లేదో చూస్తున్నాడు, ఇలా లేపుతున్నాడు. ఇంకోడేమో 2 కాళ్ళు ఇలా వెనక్కి లాగాడు. ఇది ఆరోగ్యంగా ఉందా లేకపోతే అని ఉందా అని, అంటే జబ్బుదా లేక బలంగా ఉందా అని. బాధలలో, కష్ట నష్టములో విడువక నిలిచావు నీవు. మరణ వేదనలు, మనో దుఃఖములో ఆదరించావు నీవు. మరణ వేదనలు, మనో దుఃఖములో ఆదరించావు నీవు. మరువగలనా నీ ప్రేమను నేను, విడువగలనా ఎన్నడైనా? తుది శ్వాస విడిచేంత వరకు నే జీవింతు నీ మహిమ. నేను నీ మహోన్నతమైన నీ నామాన్ని ఘనపరచడానికి నన్ను సజీవుల లెక్కలో ఉంచి నీ మందిరానికి తెచ్చినందుకు స్తోత్రాలు నాయన. నిజమే నాయన, ఆనాడు యోబును ఆదరించిన దేవుడు ఈనాడు నన్నును నీవు ఆదరించావు. నిజమే, నా దుఃఖము, నాకు వచ్చిన ఆపద, నా విపత్తు అంతా మీరు లెక్క కడుతున్నావు, చూస్తున్నావు. నీవు నాకు దూరముగా లేవు, సమస్తాన్ని గమనిస్తున్నావు. ఆప్తునిగా, తల్లి కంటే, తండ్రి కంటే, భార్య కంటే, నైనా మరి ఎవరికంటే కూడా నీవు నాకు దగ్గర వ్యక్తిగా ఉండి నన్ను గమనిస్తున్నావు. నా హృదయంలో ఉన్న వ్యధ, నాకు వచ్చిన అవసరాలు, నేను పడే బాధ అంతా మీరు ఎరుగుదురు గనుక నీకు స్తోత్రాలు. ఒక మంచి తండ్రిగా నాకు ఉండి ఆనాడు యోబును ఆదరించినట్లు నన్ను ఆదరిస్తున్నందుకు స్తోత్రాలు నాయనా. నిజమే, స్నేహితుల మాటలు ఉప్పు లేని సారములా ఉన్నాయి నాయనా, రుచి లేని జీవితము నాయనా. నైనా మరి నాకు ఇష్టం లేకపోయినా హేయ పదార్థాలు తినాల్సి వచ్చిన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో యోబును మీరు నైనా తాను కోరుకుని దానిని నెరవేర్చినట్లు, నీ చిత్తాన్ని తన జీవితంలో నెరవేర్చినట్లు నైనా నన్ను నేను ఇష్టం వచ్చినట్టుగా కాకుండా నీ చిత్తానుసారంగా నన్ను నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు నాయనా. నీ మందిరంలో నిలబడి నీ మహోన్నతమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నీవు నాకు చేసిన మేలు కొరకు నీకు స్తుతులు అర్పిస్తున్నాను నాయన. నేను యోబును నీ చిత్తానుసారంగా నలగగొట్టినట్టు నేను నీ కుమారుడైన యేసును నీ చిత్తానుసారముగా ఆయనను సిలువకు అప్పగించినట్లు నైనా నీ కుమారుడైన యేసుక్రీస్తు సారూప్యము నాలో వచ్చినట్లు నైనా నా మేలు కోరే నన్ను శిక్షిస్తూ నైనా నన్ను నలగగొడుతున్నందుకు నీకు స్తోత్రాలు. అలాంటి పరిస్థితుల్లో నేను భయముతో ఉన్నానని నన్ను ఆదరించావు, ఓదార్పిస్తున్నావు, ధైర్యపరుస్తున్నావు. చుట్టాలు, స్నేహితులు, మనుషులు ఎవరు చేయని మేలు నాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు.
ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను తండ్రి. ఆనాడు యోబు నిలబడి స్నేహితుల మధ్యలో, భార్య మధ్యలో, దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, ఆయన నామమునకే మహిమ కలుగునుగాక, స్తోత్రము కలుగునుగాక అనినట్టు మేమందరము మీరు మా జీవితంలో చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ మా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. యెహోవా నాకు వెలుగయ్యే అని ఒక చరణమే పాడదాం. 58. యెహోవా నాకు వెలుగయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాదుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను, నా తల్లియు నా తండ్రియు విడచినను, ఆపత్కాలమున చెయ్యి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. ఆపత్కాలమున చెయ్యి విడువకను, యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. చూడండి, మనం రెండవ సందేశాన్ని విందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13, ఈరోజు 8, 9 వచనాలు చదువుకుందాం. నేను 8 చదువుతాను, మీరు 9 చదవండి. సిద్ధంగా ఉన్నారా? యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును. యేసు ప్రభు ఎలా ఒక్కటే రీతిగా ఉన్నాడు, ఎలా ఉన్నాడో ఎలా ఉంటాడో అలాగే మీరు కూడా స్థిరముగా ఉండండి. 9వ వచనంలో కృపను బట్టి మీ హృదయాల్ని స్థిరపరచుకొనుట మంచిది. స్థిరత్వము గురించి చెబుతున్నాడు. యేసు ప్రభు చంచలుడు కాదు, అంటే చంచల మనస్తత్వము కలిగి ఆయన మారిపోయేవాడు కాదు, మార్పు లేనివాడు. మీరును అండి, లోకములో సత్యము ఉన్నది, నానా విధములైన 9వ వచనం ఏమున్నాయి? అన్య బోధలు ఉన్నాయి. సో ఆ బోధల చేత త్రిప్పబడొద్దు. యేసు ప్రభు ఒక్కటే రీతిగా ఉన్నట్టు మీరును ఉండండి అనేది ఇక్కడ మెసేజ్, సందేశం. అస్థిరంగా ఉండొద్దు, స్థిరంగా వేస్తే పొట్టంతా అలా ఎగిరిపోతుంది, ఇటు వేస్తే అలా. అందుకని కీర్తన 1లో గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉండొద్దు, నీతిమంతుల సభలో స్థిరముగా ఉండండి అని చెప్పాడు.
మనకు ఒక్కటే పునాది ఇవ్వబడింది. ఆ పునాది మీద మనము భక్తిని నిర్మించుకోవాలి. వేరొక పునాది వేయకూడదు. మనం బిల్డింగ్ కట్టుకుంటే పునాది అడుగున ఉంటుంది, అవసరమైతే మరొక అంతస్తు మనం వేసుకోగలుగుతాం, కానీ పునాదిని మరలా వేయం, ఒక్కటేసారి వేస్తాం. అలాగే యేసుక్రీస్తు మాటలే బండ మీద పునాది. పునాది క్రీస్తు అనే మూలరాయి మీద వేసుకోవాలి. సంఘానికి శిరస్సు కూడా ప్రభువే. తల చెప్పినట్లు మొండెము చేయాలి. తల యేసుక్రీస్తు, శిరస్సుగా ఉండునట్లు దేవుడు యేసుక్రీస్తును సంఘమునకు శిరస్సుగా నియమించాడు. సో సంఘము అంటే సంఘములో ఉన్న విశ్వాసులైన మనము, సేవకులైన మనము యేసుక్రీస్తు చెప్పినట్లే చేయాలి. శిరస్సును హత్తుకోవాలి. మనకు తోచినట్లు మనుషులు చెప్పినట్లు చేయకూడదు, కానీ ప్రభు చెప్పినట్లు చేయాలి. బండ మీద ఇల్లు కట్టుకోవడం అంటే అనవసరం. మన ఇల్లు కట్టుకున్నామో లేదో, ఈ ఇల్లు కాదు, ఆత్మ జీవితం అనే గృహాన్ని మనము ఇసుక మీద కాక, అంటే మానవ పద్ధతులు ఇసుక అంటే క్రీస్తు మాటలే బండ, ఆ బండ క్రీస్తే అని బైబిల్ చెబుతుంది. యేసు ప్రభు ఏమైతే చెప్పాడో ఆ మాటల మీద మన భక్తి జీవితాన్ని కట్టుకోవాలి. అది భక్తి తాత్పర్యం. బోధకులుగా నేను ఒకటి చెప్తాను, హైదరాబాద్ నుండి ఒక అతను వచ్చి అతను ఒకటి చెప్తాడు, ఇంకో ఊరు నుండి ఇంకొక అతను వచ్చి ఇంకొకటి చెప్తాడు, అమెరికా నుండి తెల్ల దొర ఎవరో వచ్చి అతను మరొకటి చెప్తాడు. మనం ఎవరు చెప్పినట్టు చేయాలి? ప్రభు చెప్పినట్టు. మనకు ఎలా తెలుస్తుంది ప్రభు ఏం చెప్పాడు? సువార్తల్లో ఉంది. యోహాను సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, మత్తయి, ఇవన్నీ ప్రభు బోధల చేత నింపబడి ఉంది. మీరు క్రైస్తవ బుక్ సెంటర్కి వెళ్ళినప్పుడు యేసు ప్రభు మాటలు ఎర్ర అచ్చుతో ఉన్నాయి చూపించండి అని అడగండి. స్పెషల్ ఎడిషన్ మీకు చూపిస్తారు. దానిలో కేవలం యేసు ప్రభు మాటలే చూపించండి అని అడగండి. ఎర్ర ఇంకుతో ముద్రించబడి ఉంటాయి. అలా మనకు ప్రభు మాటలు ముఖ్యం, కానీ పాస్టర్ మాటలు మనం ముఖ్యంగా ఎంచుకోకూడదు. ఒకవేళ ఆ పాస్టరు ప్రభు ఏమైతే చెప్పాడో దానిని అపోస్తలులు ఎలా అయితే విన్నారో దానిని పాస్టర్ వివరిస్తుంటే మనము కరెక్ట్, నీ మాట చెప్పట్లేదు, ప్రభు మాట అపోస్తలుల మాట చెప్పావు గనుక మేము అంగీకరిస్తాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న మాట చెప్పావు కానీ నీ సొంతం నువ్వు చెప్పలేదు గనుక మేము అంగీకరిస్తాం అని అంగీకరించాలి. మనము జ్ఞానవంతులుగా ఉండాలి, కానీ పిల్లలు రకరకాల మాటలకు అటు ఇటు చెదరగొట్టబడినట్లు పసిపిల్లల్లా ఉండక జ్ఞానవంతులుగా ఉండి బెరయా అనే విశ్వాసుల వలె బోధకుడు చెప్పిన మాటలు అలా ఉన్నాయో లేదో ప్రతిదినము లేఖనాల్ని పరిశోధన చేస్తూ అలాంటి వాక్యం మీద మన జీవితాన్ని కట్టుకోవాలి. మనల్ని మనం మోసం చేసుకోకూడదు. పాస్టర్ని లేక బోధకుణ్ణి సంతోషపెట్టడానికి అలాగేనండి అయ్యగారు అనకూడదు. చాలా ఖచ్చితంగా ఉండాలి. దీనిలో ఉన్నది చదివి చెబుతున్నాడా లేక సొంత సోదేదన్నా చెబుతున్నాడా? పాస్టర్ గారు మాకు అవన్నీ చెప్పకండి, దేవుని వాక్యం బోధించండి అనాలి. మనం పోయిన సందేశంలో చెప్పుకున్నామే, మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారు అన్నాడు.
సో దేవుని వాక్యం బోధించేవారే మనము వారిని గౌరవించాలి కదా. 7వ వచనంలో అలాంటి వారిని జ్ఞాపకం చేసుకోండి, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకోనడి, వారి విశ్వాసమును వారు చెప్పిన వాక్యమును అనుసరించండి. ఎంత క్లియర్గా ఉందో. మరి మీరు ఏం చేస్తున్నారు? మీకు చాలా తెలిసి మిమ్మల్ని పిచ్చోళ్ళని నేను అన్నాను, మీరు అమాయకులని నేను అన్నాను. బోలెడు మంది పాస్టర్ని చూసుంటారు, టీవీ తిప్పగానే 5-6 ఛానల్స్ వస్తాయి, ప్రతి వీధికి 4-5 పాస్టర్లు వెలిశారు ఈ రోజుల్లో. ఏం పని లేక బైబిల్ పట్టుకుని తయారవుతున్నారు. మొన్న ఒక కొత్త పాస్టర్ ఈ వీధిలో పెట్టాడు మా ఇంటి పక్కన. ఈయనెవరు అనుకున్నాను నేను. పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తా ఉంటాయి. ఒకవేళ వాళ్ళు సత్యాన్ని బోధించే వాళ్ళైతే సంతోషమే. ఇక్కడ ఒక ఎయిర్పోర్టు, అక్కడ ఒక ఎయిర్పోర్టు ఉన్నది విశాఖపట్నంలో, మంచిదే. ఒకవేళ అనకాపల్లిలో ఇంకొక ఎయిర్పోర్ట్ వచ్చినా మంచిదే. ఎందుకంటే అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ప్రతి పట్టణానికి ఎయిర్పోర్ట్ ఉంటుంది, మనకు ఉండదు. కానీ కనుక ప్రతి పట్టణానికి ఎయిర్పోర్ట్ ఉన్నది. ఒకవేళ దేవుని సువార్తను బోధించే సేవక కూటి కోసమో డబ్బు సంపాదన కోసమో ఏదో వాళ్ళ పేరు ఇక్కడ నిలబెట్టుకోవడానికనో సంఘాలు నిర్మిస్తే మాత్రము అది దేవుని సంఘం కాదు, మనుషుల సంఘం అవుద్ది. ఒకవేళ వాళ్ళు సంఘాన్ని పెట్టి పోగు చేసి దేవుని వాక్యాన్ని బోధించకుండా మనుషుల పద్ధతులను బోధిస్తూ ఆచారాలని నేర్పిస్తున్నారు అనుకోండి, అది జీవముగల దేవుని సంఘం కాదు. దేవుడు దాన్ని పతనమైపోయేలా చేస్తాడు. తాడేపల్లి గూడెం ప్రక్కన ముదునూరుపాడు అనే గ్రామం ఉంది. అక్కడ జాన్ అనే ఒక అతను 7 వారాలు వస్తే నేను బాగు చేసేస్తాను, కొబ్బరి నూనె తెచ్చుకోండి అని ఒక తప్పు పునాది వేశాడు. ఇప్పుడు అతను లేడు. అతని భార్య చనిపోయింది, అతని కుమారుడు చనిపోయాడు, అతడు చనిపోయాడు. 3 నాళ్ల ముచ్చట్లాగా దాన్ని మూతేసుకొని కూర్చున్నారు. అంతే. స్థిరమైంది ఎప్పటికీ స్థిరంగానే ఉంటుంది, సత్యమైంది. అబద్ధము కాసేపు వెలిగి తర్వాత ఆరిపోతుంది. దేవుడే దాన్ని లేకుండా చేస్తాడు. సత్యము ఎప్పటికీ స్థిరంగానే ఉంటుంది. ప్రభు అన్నాడు తండ్రికి ప్రార్థన చేస్తూ, ఓ తండ్రి, వీరిని సత్యమందు ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమందు వారిని ప్రతిష్ఠ చేయి అని మన గురించి ప్రభు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. అది భాగ్యం. ఏదో 100 సంవత్సరాల జూబ్లీ చేసుకున్నాం, మా చర్చి చాలా గొప్పది, సెంచురీ కొట్టాము. సెంచురీ అంటే 100. ఈ సంఘాన్ని ప్రారంభించి 100 ఏళ్ళు అయింది గనక మా సంఘం గొప్పది అని చంకలు కొట్టుకునే సంఘం కాదు. ఎన్ని సంవత్సరాలు అయిందో ముఖ్యం కాదు, ఎన్ని వందల వేల మంది సభ్యత్వంతో ఉన్నారు అనేది ముఖ్యం కాదు. అసలు వాళ్ళు సత్యమందు ప్రతిష్ఠ చేయబడ్డారా లేదా? ప్రభు ద్వారా దేవుడు సెలవిచ్చిన మాటలే సత్యం, మిగతావన్నీ అబద్ధం. అది మనం చూడాలి. అంతేగాని మన ఇంటికి దగ్గరగా ఉందని కానీ, మన కులస్తులందరూ అక్కడ కూడుకుంటున్నారని కానీ, ఏదో ఏసీ ఉంది అక్కడని కానీ, ఇవన్నీ వీటిని బట్టి మనము నిర్ధారణ చేయకూడదు. దగ్గరని వెళ్ళి నరకానికి వెళ్తావా? మన వాళ్ళందరూ నరకంలో పచ్చిమంటే ఏంటి? నేను చెప్పేది సత్యమా? నో. వాక్యమే సత్యం. చెప్పండి, సత్యం అంటే ఏంటి? వాక్యమే. ఇంకే నా మాట కాదు, ఇది దేవుని మాట. మనందరం చేయాల్సిన దానిలో ఉన్నది చదువుకొని ఆ ప్రకారం చేయడమే. నేనేం చేస్తున్నానంటే వరుసగా స్కూల్లో ఒక లెక్చరరు లేకపోతే కాలేజ్ లెక్చరరు స్కూల్లో టీచర్లా నేను ముందు దాని గురించి బాగా చదివి, పోయిన వారం 7వ వచనం, ఈ వారం 8వ వచనం, ప్రభు రాకడ రాకపోతే వచ్చే వారం 10వ వచనం, అలా వరుసగా చెప్తున్నా. సో
నా స్టోరీ నాకేదో కనిపించింది అని, నాకేదో దర్శనం వచ్చిందని వాటిని చెప్పట్లేదు మీకు. స్థిరపరచబడిన ఈ వాక్యాన్ని మీకు బోధిస్తున్నాను. ఆనాడే ఈ బైబిల్లో క్రొత్త నిబంధన రాసి 2000 సంవత్సరాలు అయింది. అప్పుడే దేవుడు చెప్పించాడు ఏమని, నానా విధములైన అన్యబోధల చేత మీరు త్రిప్పబడకుడి, మీ హృదయాల్ని మీరు స్థిరపరచుకోండి. భక్తి అంటే భోజన పదార్థాలు కాదు, కృపను బట్టియే మీ హృదయాన్ని స్థిరపరచుకోండి. భోజనాల్ని బట్టి ప్రవర్తించు వారికి, అంటే భోజనాల కోసం వచ్చే వారికి ఏమీ ప్రయోజనము కలుగదు. దేవుని రాజ్యము అంటే భోజనము పానము కాదు. ఏంటి మరి? నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. భక్తి అంటే భోజనం కాదు. ఏదో దేవుడి మందిరములో భోజనము ప్రసాదంలా తీసుకుంటే మనకేదో కలిసి వస్తుంది అనేది వ్యర్థం. అది వేస్ట్. దట్స్ ఎ బ్యాడ్ ఐడియా. భోజనానికి భక్తికి సంబంధమే లేదు. ఒక ప్రత్యేక కూటాన్ని ప్రక్క గ్రామములో జరిపించడానికి వెళ్ళాను. ఆ పాస్టర్ గారు వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడదామండి అన్నారు. అన్నాను, మీకు తెలియదులేండి, చిన్న లాజిక్ ఉంది, భోజనం అనగానే నిండిపోద్ది మొత్తం. ఉపవాస కూటానికి ఎవరు రారు, భోజనం అంటే అందరూ వచ్చేస్తారండి అని అన్నాడు. సరే పెట్టా అన్నాను. ఒక ఆమె కూర్చొని నిద్రపోతుంది, వాక్యం చెప్తుండే. మంచి వాక్యం చెప్తాను, అందరినీ చూసుకుంటాను, ఎవరు వింటున్నారో, ఎవరు లేటుగా వస్తున్నారో, ఎవరు ఆసక్తిగా ఉన్నారో, ఎవరు కునుపాట్లు పడుతున్నారో అందరి ముఖాలు నేను, ఎందుకంటే లెక్క ఒప్పు చెప్పాలి కదా దేవుడికి, కనుక అందరినీ చూసుకుంటాను నేను. ఎందుకంటే నేను ఒక గొర్రెల కాపరిని, ఏ గొర్రె తప్పిపోయినా దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. వాటిని మేపాల్సిన బాధ్యత నాదే, అవి తప్పిపోకుండా చూడాల్సిన బాధ్యత నాదే, మంచి ఆహారంతో వాటిని బలపరిచే బాధ్యత నాదే. ఒక పెండ్లి కుమార్తెను చక్కగా అలంకరించి పెండ్లి కుమారుడు చూచి సంతోషించేలాగా సిద్ధపరిచే బాధ్యత కూడా నాదే. చూసుకుంటా ఉంటాను. ఆమెమో ఊగిపోతుంది వచ్చి 9 గంటలకే. నేనన్నాను, భోజనం చేసేటప్పుడు ఎవరన్నా ఊగిపోతారా అన్నాను. వాక్యం వినేటప్పుడు ఇలా పడిపోతుంది పాపం. కూర్చొని 2 మోకాళ్ళు పైకెత్తి 2 చేతులతో మోకాళ్ళని ఇలా పట్టుకుంది. నేను అన్నాను, ఇప్పుడు 8:30, 9 అయింది, అప్పుడే అంత కదిలిపోతున్నా. మా చిరునామా బాబులో గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 088118277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satysakshiTV@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.